అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ న్యాయ పాలన. పూర్వం ఒక సుల్తాను తన ప్రజల్ని ఎంతో న్యాయంగా పరిపాలించేవాడు. తన దేశంలో ఎంత హీనులకైనా ఎలాంటి అన్యాయం జరిగినా వారికి న్యాయం చేర్చే వరకు నిద్రపోయేవాడు కాదు. ఒకసారి సుల్తాన్ దర్బార్లోకి ఒక మనిషి చేతిలో సంచి ఒకటి పట్టుకుని వచ్చి ఒక పక్కగా నిలబడ్డాడు. సుల్తాను ఆ మనిషిని చూసి, నీకేదో కష్టం కలిగినట్టుంది, ఏమో చెప్పుకోవాలనుకుని వచ్చావా అని అడిగాడు. ప్రభు, నేను ఒక వ్యాపారిని, మీ పరిపాలనలో నాకు తీరని మోసం జరిగింది అన్నాడు ఆ మనిషి. ఏం జరిగిందో చెప్పు, నీకు జరిగిన అన్యాయాన్ని నేను సరిచేస్తాను అన్నాడు సుల్తాన్. వ్యాపారి తనకు జరిగిన మోసం గురించి సుల్తాన్కు చెప్పాడు. ఆ వ్యాపారి ప్రయాణం మీద పోతూ తన కష్టార్జితమైన 2000 అష్రఫీలు ఆ సంచిలో పెట్టి ఆ నగరంలోని కాజీ గారి దగ్గర ఉంచాడు. దారిలో దొంగలు దోస్తారని వ్యాపారి భయపడి అలా చేశాడు. కానీ అతను తిరిగి వచ్చి చూస్తే కాజీగారే సంచిలో అష్రఫీలకు బదులుగా రాగి ముక్కలు పెట్టాడు. సంచి తిరిగి పుచ్చుకునేటప్పుడు దాన్ని సరిగా చూసుకోలేదా అని సుల్తాను వ్యాపారిని ప్రశ్నించాడు. ప్రభు, ఆ సంచి నేనిచ్చినదే. నేను ఇంటికి వచ్చి ముద్ర ఊడదీసి చూసేదాకా అందులో డబ్బు పోయిందని, దానికి మారుగా రాగి ముక్కలు వచ్చాయని తెలియలేదు అన్నాడు వ్యాపారి. సంచికి కన్నాలు కానీ చిరుగులు కానీ ఏమైనా ఉన్నాయేమో ముందుగా చూసుకున్నావా అని అడిగాడు సుల్తాన్ మళ్ళీ. అలాంటివేమీ లేవు, వేసిన ముద్ర వేసినట్టే ఉన్నది కూడా, అందులో డబ్బు లేదనుకోవటానికి ఎలాంటి కారణమూ లేకపోయింది అని చెప్పాడు వ్యాపారి. సుల్తాన్ కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి వ్యాపారితో, సరే, ఈ సంచి ఇక్కడే ఉంచి నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. నువ్వు చెప్పినది నిజమైతే నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. కానీ నువ్వు అబద్ధం చెప్పి ఉంటే నీ ప్రాణాలు నీకు దక్కవు అన్నాడు. దర్బార్ ముగిసింది. సుల్తాన్ ఇంటికి వెళ్ళి కూడా వ్యాపారి చేసిన ఫిర్యాదు గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నాడు. ముద్రలాగానే ఉండగా సంచిలోని బంగారం ఎలా పోయింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే మార్గం సుల్తాన్కి అకస్మాత్తుగా తట్టింది. వెంటనే ఆయన తన దర్బారు భవనానికి తిరిగి వెళ్ళి తన సింహాసనం మీద పరిచి ఉన్న అమూల్యమైన రత్నకంబళాన్ని వేళ్లతో అక్కడికక్కడ కాస్త చింపి ఇంటికి తిరిగి వచ్చేశాడు. మర్నాడు ఉదయం సుల్తాను తన గుర్రం మీద వేటకు వెళ్ళిన సమయంలో దర్బారు భవనం ఊడ్చే నౌకరు వచ్చి సింహాసనం మీద ఉండే రత్నకంబళం అక్కడక్కడ చిరిగి ఉండటం చూసి కంగారు పడ్డాడు. వాడు వెళ్ళి రాజభవనంలో ఉండే సర్దారును పిలుచుకువచ్చి రత్నకంబళాన్ని చూపించాడు. సర్దారు నౌకరుతో, భయపడకు, దీన్ని సరిచెయ్యవచ్చు. నగరంలో మహ్మద్ అనే తెలివైన దర్జీ ఉన్నాడు, వాడిని పిలుచుకురా. వాడు చెరువు ఎక్కడ అయినది కూడా తెలియకుండా రత్నకంబళాన్ని మరమ్మత్తు చేసి ఇవ్వగలడు. వెంటనే వెళ్ళిరా అన్నాడు. నౌకర్ మహ్మద్ ఇంటికి వెళ్ళి విషయం చెప్పి, సింహాసనం మీది రత్నకంబళం చిరిగినట్టు సుల్తాను గారికి తెలిస్తే నా పీక తెగిపోతుంది అన్నాడు. నీ ప్రాణానికి ఏమీ భయం లేదు. 2 అష్రఫీలు ఇచ్చుకున్నావంటే ఆ రత్నకంబళాన్ని కుట్టు తెలియకుండా మరమ్మత్తు చేసేస్తాను అన్నాడు దర్జీవాడు. నౌకరు డబ్బు తీసి దర్జీవాడి చేతిలో పెట్టి వాడిని వెంట పెట్టుకుని దర్బారు భవనానికి వచ్చాడు. మహమ్మద్ తెలివితేట ఎలాంటివో కానీ వాడి మరమ్మత్తు పూర్తయ్యేసరికి రత్నకంబళి మునుపు ఉన్నట్టుగానే తయారైంది. దర్బారు భవనం ఊడ్చే నౌకరు ప్రాణాలు కుదుటపడ్డాయి. సూర్యాస్తమయం వేళకి సుల్తాను సపరివార సమేతంగా వేట నుంచి తిరిగి వచ్చి
గుర్రం మించి దిగుతూనే తిన్నగా దర్బారు భవనానికి వెళ్ళాడు. ఆయన తన సింహాసనం మీది రత్నకంబళం మామూలుగా ఉండటం గమనించాడు. ఆయన ఊహించినట్టే దాని మీద చిరుగుల జాడ ఏమాత్రమూ లేదు. భవనం ఊడ్చే నౌకర్ను పిలిపించి ఆయన, ఈ రత్నకంబళం చిరిగిపోయి ఉండాలి కదా అన్నాడు. నౌకరు కంగారు పడుతూ, లేదు ప్రభు, సరిగానే ఉంది అన్నాడు. అబద్ధమాడతావా దొంగ బెదవా? నేనే ఆ కంబళాన్ని స్వయంగా చించాను. నిజం చెప్పు, దీన్ని మరమ్మత్తు చేసిందెవరు అన్నాడు సుల్తాన్ గట్టిగా మండిపడుతూ. నౌకర్ వణికిపోతూ మహమ్మద్ చేసిన మరమ్మత్తు గురించి బయటపెట్టి చెప్పాడు. సుల్తాన్ మహమ్మద్ని రప్పించి వాడికి వ్యాపారి తాలూకు సంచిని చూపించి, ఈ సంచిని ఎప్పుడన్నా చూసావా అని అడిగాడు. మహమ్మద్ సంచిని అటు ఇటు తిప్పి చూశాను ప్రభు, మన నగరంలో ఉండే కాజీగారు నా చేత దీన్ని మరమ్మత్తు చేయించారు అన్నాడు. సుల్తాను దర్జీవాణ్ణి పంపించేసి కాజీని పిలిపించి, ఇలాంటి అవమానకరమైన పనులు చేయటానికి నీకు సిగ్గు లేదా? నువ్వు అవమానం పాలు కావటమే కాకుండా నా కీర్తి, దేశ ప్రతిష్టను కూడా మంటగలుపుతున్నావు అన్నాడు. ప్రభు, నేనెప్పుడూ అలాంటి పనులు చెయ్యను. గెట్టని వాళ్ళు ఎవరో నన్ను గురించి తమకు అబద్ధాలు చెప్పి ఉంటారు అన్నాడు కాజీ. నోర్ముయ్ నీచుడా, ఇదేమిటి అంటూ సుల్తాను తన చేతిలో ఉన్న సంచిని కాజీ ముఖం మీదకి విసిరికొట్టాడు. కాజీకి తను వ్యాపారికి చేసిన ద్రోహం గుర్తుకు వచ్చి సుల్తాన్కు క్షమాపణ చెప్పుకోబోయాడు. కానీ సుల్తాన్ ఆ క్షమాపణను స్వీకరించకుండా కాజీని ఖైదు చేయించాడు. ఆయన మర్నాడు వ్యాపారిని పిలిపించి అతనికి రావలసిన 2000 అష్రఫీలకు మరొక 3000 చేర్చి ఇస్తూ, పెద్ద హోదాలో ఉన్న ఒక మోసకారి అధికారిని పట్టించి ఇచ్చినందుకు నీకు బహుమానంగా ఇస్తున్నాను అన్నాడు. వ్యాపారి ఎంతో సంతోషించాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.